వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. క్లౌడ్ బరస్ట్, భారీ వర్షాలు, వరదలు, కొండ చర్యలు విరిగిపడి మరోసారి ఉత్తరాఖండ్ అతలాకుతలమైంది. ఎటు చేసినా ధ్వంసమైన ఇళ్ళు, నీటిలో మునిగిన వాహనాలు దర్శనమిస్తున్నాయి. ఇవాళ ఉదయం క్లౌడ్ బరస్ట్ కారణంగా చమేలి జిల్లాలో భారీ వరదలు సంభవించాయి. కొండ చర్యలు విరిగిపడి నందర్ నగర్లో బిల్డింగులు కొట్టుకుపోయాయి. బురద, మట్టి, బండరాల శిథిలాల కింద ఇళ్ళు కూరుకుపోయాయి. ఆనవాలు లేకుండా పోయాయి. ఇంకా ఉత్తరాఖండ్లో వరద బీభత్సం ఇంకా కొనసాగుతోంది. వర్షాలకు కొండ చర్యలు విరిగిపడటంతో ఇళ్లు ధ్వంసమై 10 మంది గల్లంతయ్యారు. కుంత్రి, పాలీలో 8 మంది, దుర్మా ప్రాంతంలో 2 గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ విచారం వ్యక్తం చేశారు. చమేలి జిల్లాలోని నందానగర్, కుంత్రి వార్డులో కొండ చర్యలు విరిగిపడడంతో 6కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ సమయంలో 8 మంది ఇళ్లలో ఉన్నారని, వారిలో 2ని రక్షించామని, 5గురు గల్లంతయ్యారని అధికారులు చెప్పారు. ఇంకా చాలా ఇళ్లు శిథిలాల కింద కూరుకుపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. భారీగా శిథిలాలు పేరుకుపోవడంతో ఘటనా స్థలానికి వెళ్లేందుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. కుంత్రి వార్డులో అనేక ఇళ్లు శిథిలాల కింద చిక్కుకున్నాయి. ఆ ఇళ్లలో ఉన్న కొంతమందితో ఫోన్లో మాట్లాడామని స్థానికులు చెబుతున్నారు. ఉత్తరాఖండ్లో కొండ చర్యల పరిస్థితులు మనం వీడియోలో చాలా స్పష్టంగా చూడొచ్చు. ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు బీజేపీ ఎంపీ అనిల్ బలూని వాహనంలో రోడ్డు పైన వెళ్తున్న సందర్భంలో ఊహించని విధంగా ఒక కొండపై నుంచి మట్టి ఏ విధంగా కిందకు దూసుకొచ్చిందో మనం చూడొచ్చు. బీజేపీ ఎంపీ అనిల్ బలూని ఉత్తరాఖండ్లో వరద ప్రభావిత ప్రాంతాలు కావచ్చు, లేకపోతే కొండ చర్యలు విరిగిపడిన ప్రదేశంలో పర్యటించి అక్కడ సహాయక చర్యల్ని పర్యవేక్షించేందుకు ఆయన వెళ్ళారు. తన నియోజకవర్గంలో కావచ్చు, ఆ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, ఆయన ప్రజల సమస్యల్ని, కాకపోతే ఈ కొండ చర్యలు విరిగిన తర్వాత అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని చూసేందుకు, వాళ్ళని ఆదుకునేందుకు, సహాయక చర్యలు అందించేందుకు, పర్యవేక్షించేందుకు బయలుదేరారు. తన వాహనం వెళుతున్న రోడ్డుపైనే ఊహించని విధంగా కొండపై నుంచి రాళ్ళు భారీ ఎత్తున వచ్చి కూలి పడిపోయిన సీన్ మనం చూస్తున్నాం. ఊహించని విధంగా ఎంపీ త్రుట్టిలో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అతని వాహనం ఏమాత్రం ముందుకు వెళ్ళినా అతను ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. కొండ చర్యలు చూడండి మీరు, కారు వదిలేసి వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. చెట్లు కొండపై నుంచి కిందకు కూలి రాళ్ళు దొర్లుకొస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. వరుసగా క్లౌడ్ బరస్ట్, అట్లాగే వరుసగా భారీ వర్షాలతో ఉత్తరాఖండ్లో కొండ ప్రాంతాలు పూర్తికర ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళాయి. ఏ క్షణం ఏ ప్రాంతం నుంచి, ఎక్కడి నుంచి ఏ కొండ కూలి కిందకు దూసుకొస్తుందో, మట్టి వరదలా వస్తుందో అంచనా వేయలేని పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ ఎంపీ అనిల్ బలూని ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడం, సరిగ్గా ఆయన అక్కడికి వచ్చిన వాహనంలో వస్తున్న సందర్భంలోనే కొండ చర్యలు విరిగిపడ్డమంతా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. అట్లాగే ఉత్తరాఖండ్లో వాతావరణ పరిస్థితి, ప్రకృతి విలయానికి సంబంధించిన ప్రమాదకరమైన హెచ్చరికల పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.